Students, previous class lo manam what is synchronization and synchronization method ane topic chusam. So today topic synchronized block. So previous class lo already manam cheppukunnam synchronization ki sambandhinchi manaki three types lo synchronization performance ivvachu. So that is first one synchronized method, and second one synchronized block, and third one vachesi manaki static synchronization, and ఎనదర్ వన్ మనకి ఇంటర్ థ్రెడ్ కమ్యూనికేషన్. సో ఇలా టోటల్ 4 టైప్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి సింక్రనైజేషన్ ప్రాసెస్ కోసం. సో అందులో ఆల్రెడీ మనం ఫస్ట్ వన్ సింక్రనైజ్డ్ మెథడ్ చూసాం. సో సింక్రనైజ్డ్ మెథడ్ మీన్స్ సింపుల్లీ మెథడ్కి బిఫోర్గా సింక్రనైజ్డ్ అనే వర్డ్ ఇస్తే కీవర్డ్ ఆ మెథడ్ మనకి సింక్రనైజ్డ్ మెథడ్ అవుతుంది. సో ఇక్కడ సింక్రనైజ్డ్ బ్లాక్ మీన్స్ సింక్రనైజ్డ్ మెథడ్ సేమ్ ఎలా అయితే వర్క్ అవుతుందో సింక్రనైజ్డ్ బ్లాక్ కూడా సేమ్ అలానే వర్క్ అవుతుంది. బట్ ద డిఫరెన్స్ ఈస్ కంప్లీట్ మెథడ్ కి బిఫోర్ గా ఒక సింక్రనైజ్డ్ అనే కీవర్డ్ తో మనం సింక్రనైజ్డ్ మెథడ్ యాక్సెస్ చేస్తాం. బట్ సింక్రనైజ్డ్ బ్లాక్ మీన్స్ మెథడ్ లో ఉన్న సబ్ పార్ట్ గా ఏదో ఒక బ్లాక్ ని తీసుకుని ఆ బ్లాక్ కి మనం సింక్రనైజేషన్ అనేది మనం పెర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం మనం ఈ సింక్రనైజ్డ్ బ్లాక్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మెథడ్ తీసుకున్నాను, ఆ మెథడ్లో ఉన్న సమ్ ఆఫ్ ది కోడ్ అనేది నేను సింక్రనైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అంటే మెథడ్లో ఫర్ ఎగ్జాంపుల్ 50 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంటే ఆ 50 లైన్స్ ఆఫ్ కోడ్తో మనం ఏంటి అంటే సమ్ లైన్స్ ఆఫ్ కోడ్ని మనం సింక్రనైజేషన్గా చేసుకోవచ్చు. సో అంటే ఓన్లీ సమ్ లైన్స్ ఆఫ్ కోడ్కి ఒక బ్లాక్ కింద మనం కన్వర్ట్ చేసి ఆ బ్లాక్కి మనం ఈ సింక్రనైజ్డ్ అనే వర్డ్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో దాన్నే మనం సింక్రనైజ్డ్ బ్లాక్ అని చెప్తాం. సో ఈ సింక్రనైజ్డ్ బ్లాక్ సంబంధించి డెఫినిషన్ అండ్ హౌ టు డిక్లేర్ సింక్రనైజ్డ్ బ్లాక్ అండ్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఈరోజు చూద్దాం. సో మీరు జస్ట్ కంప్లీట్గా వీడియో వ్యూ చేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ ద డెఫినేషన్ ఆఫ్ ద సింక్రనైజ్డ్ బ్లాక్. ఓకే, ఇట్ కెన్ బి used to perform synchronization on any specific resource. ఓకే, ఏ మెథడ్కి సంబంధించి అయినా సరే మనం ఒక స్పెసిఫిక్ రీసోర్స్ మీద ఒక బ్లాక్ కింద మూవ్ చేసే కాన్సెప్టే ద ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం ప్రీవియస్ క్లాస్లో లాక్ అండ్ మోనిటర్ గురించి చెప్పుకున్నాం. సో వాట్ ఈజ్ లాక్? మనం ఏదైతే క్లాస్ మీద సింక్రనైజేషన్ పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్లాస్కి మనకి హోల్డ్ చేయడం కోసం, బ్లాక్ చేయడం కోసం, అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ సింక్రనైజేషన్ మీన్స్ మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నప్పుడు ఓన్లీ పర్టికులర్ థ్రెడ్ని యాక్సెస్ చేయడం కోసం మనం సింక్రనైజేషన్ యూజ్ చేస్తాం. సో అంటే రిమైనింగ్ థ్రెడ్స్ అన్ని మనకి ఎలా ఉండాలి అంటే లాక్లో ఉండాలి. సో ఆ లాక్ అండ్ మోనిటర్ మనకి సింక్రనైజ్డ్ బ్లాక్లో ఎలా వర్క్ అవుతుంది అంటే సేమ్ మనకి సింక్రనైజ్డ్ మెథడ్లో ఎలా అయితే వర్క్ అయిందో సేమ్ సింక్రనైజ్డ్ బ్లాక్లో కూడా మనకి అలానే వర్క్ అవుతుంది. దట్ ఈస్ ద సింక్రనైజ్డ్ బ్లాక్ ఈజ్ యూజ్డ్ టు లాక్ టోటల్ ఆబ్జెక్ట్ ఫర్ ఎనీ షేర్డ్ రిసోర్స్. మనం టోటల్ షేర్డ్ రిసోర్స్ కోసం ఎక్కడైనా కూడా ఆ లాక్ అనేది ఆబ్జెక్ట్ రిలేటెడ్ గా మనకి షేర్డ్ రిసోర్సెస్ మీద బ్లాక్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద సింక్రనైజ్డ్ బ్లాక్, సేమ్ యాజ్ సింక్రనైజ్డ్ మెథడ్. ఓకే, it is used to lock an object for any. సో ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నట్టు ఎనీ షేర్డ్ రీసోర్స్ సంబంధించిన ప్రీవియస్ అనదర్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని లాక్ చేసుకుంటూ మనం ఏదైతే సింక్రనైజ్ చేస్తున్నామో దానికి ఫస్ట్ ఛాన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఛాన్స్ ఇస్తాం. నెక్స్ట్, సింక్రనైజ్డ్ బ్లాక్ యొక్క స్కోప్ ఏంటి అంటే మెథడ్. అంటే మెథడ్ అనేది ఉంటే ఆ మెథడ్లో సమ్ పార్ట్ ఆఫ్ ది ప్లేస్ని మనం అంటే మెథడ్కి సంబంధించి సబ్ పార్ట్ని మనం ఇక్కడ స్కోప్ ఆఫ్ ద సింక్రనైజ్డ్ బ్లాక్ అని చెప్తాం. Smaller than the method. Okay, so how to declare
సింక్రనైజ్డ్ బ్లాక్ అంటే మనం మెథడ్లో డిక్లేర్ చేస్తాం కాబట్టి ఎలా డిక్లేర్ చేస్తాము అంటే దట్ ఈస్ సింటాక్స్. ఫస్ట్ ద కీవర్డ్ సింక్రనైజ్డ్ ఆఫ్ బ్రాకెట్లో మనం ఏం పాస్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది, లేదు ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఎక్స్ప్రెషన్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఎక్స్ప్రెషన్ రిలేటెడ్గా మనం ఈ కోడ్ అనేది బేస్ చేసుకుంటాం. సో ఆబ్జెక్ట్ రిఫరెన్స్ ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ కోడ్. సో ఏదైతే సింక్రనైజ్డ్ కోడ్ ఉందో ఆ కోడ్ అనేది ఇన్ బిట్వీన్ గా ఈ బ్లాక్ అనేది మధ్యలో రాస్తాం. సో దిస్ ఈజ్ నాట్ ఏ మెథడ్, దిస్ ఈజ్ సబ్ పార్ట్ ఆఫ్ ది మెథడ్. సో యాజ్ యూజువల్ మీరు మెథడ్ ఎలా అయితే ప్లాన్ చేసుకుంటున్నారో అలా ప్లాన్ చేసుకుంటాం. బట్ ఏదైతే లాజిక్ ఉందో కరెక్ట్ గా లాజిక్ ని తీసుకొచ్చి ఈ సింక్రనైజ్డ్ బ్లాక్ లో పెడతాం. సో అంటే ఎంటైర్ మెథడ్ అనేది సింక్రనైజ్డ్ అవ్వకుండా ఓన్లీ ఈ పార్ట్ ఆఫ్ కోడింగ్ అనేది మాత్రమే మనకి సింక్రనైజ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ సింక్రనైజ్డ్ మెథడ్, సింక్రనైజ్డ్ బ్లాక్. ఓకే, సో ఈ సింక్రనైజ్డ్ బ్లాక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో ప్రీవియస్ క్లాస్లో సేమ్ ఎలా అయితే మనం తీసుకున్నామో డిఫరెంట్ థ్రెడ్స్ అండ్ డిఫరెంట్ మెథడ్స్ సేమ్ అలానే తీసుకుందాం. సో ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ క్లాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ క్లాస్ శాంపుల్ అనే క్లాస్ తీసుకున్నాను. సో ఈ శాంపుల్ అనే క్లాస్ కి సంబంధించి మెయిన్ ద లాజిక్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ వాయిడ్ అంటే ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చేసాము, వాయిడ్ కి బిఫోర్ సింక్రనైజ్ అనే కీవర్డ్ తీసుకున్నాం. బట్ ఇక్కడ వచ్చేసరికి వాయిడ్ ప్రింట్ ఆఫ్ ఇంట్ ఎన్. ఓకే, సో వాయిడ్ ప్రింట్ ఆఫ్ ఇంట్ ఎన్ తర్వాత సింక్రనైజ్డ్, ఇక్కడి నుంచి నేను బ్లాక్ స్టార్ట్ చేస్తున్నాను. సో సింక్రనైజ్డ్ ఆఫ్ దిస్. సో దిస్ అనేది ఏం రిఫర్ చేస్తుంది, ఏదైతే కరెంట్ ఆబ్జెక్ట్ ఉందో కరెంట్ ఆబ్జెక్ట్ ని దిస్ అనే కీవర్డ్ రిఫర్ చేస్తుంది. సో ఐఎమ్ గివింగ్ దిస్ కీవర్డ్. ఓకే, సో ఇక్కడ నుంచి సింక్రనైజ్డ్ స్టార్ట్ అయింది. సో సింక్రనైజ్డ్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఇచ్చిన లాజిక్ ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, I ప్లస్ ప్లస్. సో సేమ్ ప్రీవియస్ క్లాస్లో ఎలా అయితే ఇచ్చానో సేమ్ అలానే ఇస్తున్నాను. దట్ ఈస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఆఫ్ n ఇంటూ I అని చెప్పిస్తున్నాం. సో ప్రీవియస్ దాంట్లో మనం n ప్లస్ I అలా చూసాం. సో ఇక్కడ n ఇంటూ I ఇస్తున్నాను. నెక్స్ట్ మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ట్రై బ్లాక్ వెళ్తుంది కాబట్టి దట్ ఈస్ ట్రై బ్లాక్లో మనం థ్రెడ్ డాట్, సో కరెంట్ థ్రెడ్ ఏదైతే ఉందో దాన్ని నేను స్లీప్ చేస్తున్నాను 200 milliseconds. ఓకే, ఆఫ్టర్ దట్ ట్రైకి సంబంధించి క్యాచ్. సో ఈ ట్రై క్యాచ్ గురించి మనం నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా చూద్దాం. సో ఇంకా మనకి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ టాపిక్ అవ్వలేదు. సో క్యాచ్ ఆఫ్ ఎక్సెప్షన్ స్పేస్ ఈ. ఓకే, ఆఫ్టర్ దట్ మనకి ట్రై క్లోజ్ అయింది, క్యాచ్ క్లోజ్ అయింది. నేను క్లోజ్ చేయాల్సింది నెక్స్ట్ వన్ ఫర్ లూప్. ఓకే, so this is for loop ending. After that synchronized block close, next void close, after that class close. Okay, total 1 2 3 4 5 total మనకి 5 loops అనేవి మనం వన్స్ క్లోజ్ చేసుకుంటూ వచ్చాం. సో దిస్ ఈజ్ టోటల్లీ సింక్రనైజ్డ్ బ్లాక్. అంటే మనకి మెథడ్లో సింక్రనైజ్డ్ బ్లాక్లో కోడింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసాం. సో దిస్ ఈజ్ సింక్రనైజ్డ్ బ్లాక్. ఇప్పుడు ఈ మెథడ్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అంటే మల్టీ థ్రెడ్స్ ని క్రియేట్ చేయాలి. నాట్ ఓన్లీ వన్ థ్రెడ్, బికాస్ సింక్రనైజ్ కాన్సెప్ట్ మీనింగ్ ఏంటి అంటే మనం మల్టీ థ్రెడ్స్ మీద అప్లై చేయటం. సో దట్ ఈస్ సింక్రనైజ్డ్ చేయాలి కాబట్టి మనం నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ని క్రియేట్ చేసుకోవాలి. సో టోటల్ మల్టీ థ్రెడ్స్ ని క్రియేట్ చేయాలి అండ్ మల్టీ థ్రెడ్ ని యాక్సెస్ చేయడం కోసం మనం ఒక మెయిన్ మెథడ్ ని తీసుకోవాలి. సో టోటల్ గా మనకి ఇక్కడ 2 థ్రెడ్స్ ని క్రియేట్ చేయాలి ఫస్ట్. ఓకే, సో క్లాస్ థ్రెడ్ 1 extends thread. సో నేను ఇక్కడ తీసుకున్న యూజర్ డిఫైన్ క్లాస్ thread1 అండ్ ద ప్రీ డిఫైన్ క్లాస్ ని ఎక్స్టెండ్ చేశాను, దట్ ఈస్ థ్రెడ్. ఓకే, ఆఫ్టర్ దట్ మనం తీసుకున్న క్లాస్ నేమ్ ఏంటి, శాంపుల్. ఆ శాంపుల్ కి ఫస్ట్ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో శాంపుల్ ఎస్. నెక్స్ట్ థ్రెడ్1 కి సంబంధించి కన్స్ట్రక్టర్. సో వెన్ ఎవర్ ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ ద కన్స్ట్రక్టర్ ఈజ్ ఆటోమేటికల్లీ ఇన్వోక్డ్. సో శాంపుల్ స్పేస్ ఎస్. కన్స్ట్రక్టర్ కి నేను ఆబ్జెక్ట్ అనేది పారామీటర్ గా పాస్ చేశాను. సో దిస్ డాట్ ఎస్ ఈక్వల్ టు ఎస్.
సో ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం దీనికి సంబంధించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూసాం. సో నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ ఆఫ్ రన్. Simply our object s and our method in sample class is print. So s dot print of అక్కడ మనం n వాల్యూ ని పారామీటరైజ్ చేసాం కాబట్టి ఇక్కడ నేను n కి పాస్ చేసే వాల్యూ is 5. Okay, so all methods close, then class close. So this is one thread and I want to create another thread, so that is thread 2. Again class thread 2 extends thread. Okay, next opening brace, same ఇక్కడ ఏదైతే లాజిక్ తీసుకున్నామో అదే లాజిక్ మనం తీసుకుంటాం. నెక్స్ట్ శాంపుల్ s, ఇక్కడ మనం తీసుకునే కన్స్ట్రక్టర్ థ్రెడ్ కి 2 కి సంబంధించింది. నెక్స్ట్ థ్రెడ్ 2 ఆఫ్ శాంపుల్ s, నెక్స్ట్ ఓపెనింగ్ బ్రేస్, దిస్ డాట్ s ఈక్వల్ టు s, and after that public void run off. Okay, so next our object is s dot print of 10. Okay, so thread 1 created and thread 2 created. So ఇప్పుడు మనం ఈ 2 క్లాసెస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఆ థ్రెడ్స్ ని స్టార్ట్ చేయాలి. అంటే రన్ మెథడ్ ద్వారా మనం ఏం చేయాలి, దాన్ని స్టార్ట్ చేయాలి. సో రన్ మెథడ్ ని స్టార్ట్ చేయాలి అంటే మనకున్న మెథడ్ వచ్చి స్టార్ట్ ఆఫ్. సో దట్ ఈస్ థ్రెడ్ నుంచి మనం స్టార్ట్ ఆఫ్ అని కాల్ చేస్తాం. సో దట్ మెయిన్ మెథడ్ పబ్లిక్ క్లాస్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ బ్రేస్, నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ ఆక్స్. నెక్స్ట్ సో ఇప్పుడు ఇది మెయిన్ మెథడ్. సో మనకి ఉన్న క్లాస్ ఫస్ట్ క్లాస్ శాంపుల్ s ఈక్వల్ టు న్యూ స్పేస్ శాంపుల్ ఆఫ్. సో ఫస్ట్ శాంపుల్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ థ్రెడ్ 1 థ్రెడ్ 2, దట్ ఈస్ థ్రెడ్ 1 t1 ఈక్వల్ టు న్యూ స్పేస్ థ్రెడ్ 1 ఆఫ్. సో ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పుకున్నట్టే ఏ క్లాస్ అయితే మెయిన్ క్లాస్ గా ఉందో, దట్ ఈస్ మెయిన్ క్లాస్ మీన్స్ నాట్ మెయిన్ క్లాస్. ఓకే, సో ఫస్ట్ తీసుకున్న మెయిన్ లాజిక్ ఎక్కడైతే ఉందో దట్ ఈస్ s, దాన్ని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ గా పాస్ చేస్తాం. ఎందుకు పాస్ చేస్తాం అంటే ఇక్కడ కన్స్ట్రక్టర్ కి మనం s అనేది పారామీటర్ గా ఉంది కాబట్టి ఇక్కడ మనం s పాస్ చేస్తాం. సో నెక్స్ట్ థ్రెడ్ 2 t2 ఈక్వల్ టు న్యూ స్పేస్ థ్రెడ్ 2 ఆఫ్ s. ఓకే, సో t1 t2 thread objects. So then start t1 dot start off and t2 dot start off. Then main method close and the class close. Okay, so this is the example program for synchronized block. Okay, so then next one is static synchronization. ela anedi chuddam. So first of all, before going that concept, what is the difference between static keyword and the non-static members? Static members and non-static members. Then how to access static members and how to access non-static members అనేది ఫస్ట్ మనకు తెలియాలి. సో దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఈ క్లాస్ నచ్చినట్టయితే మాత్రం దయచేసి వీడియోని లైక్ చేయండి.